గోల్డెన్ బ్లడ్ గ్రూప్ అంటే ఏమిటి? సాధారణంగా మనకి ఏ, బి, ఏబి, ఓ వీటిలో పాజిటివ్ నెగిటివ్ బ్లడ్ గ్రూపులు తెలుసు. కానీ ఎర్ర రక్త కణాలపై ఉండే యాంటీజెన్స్ ఆధారంగా 30కి రకాల పైగా బ్లడ్ గ్రూప్ సిస్టమ్స్ ఉన్నాయి. వీటిలో ఈ భూమి మీద అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్ ఒకటి ఉంది. దాని పేరు RH-నల్. ఈ RH-నల్ బ్లడ్ గ్రూప్ గురించి తెలుసుకునే ముందు మనకి బ్లడ్ గ్రూప్స్ మీద కొంత అవగాహన అనేది ఉండాలి. రక్త కణాలకు యాంటీజెన్ అనే ప్రోటీన్ పూత ఉంటుంది. ఏ బ్లడ్ గ్రూప్లో యాంటీజెన్ ఏ ఉంటుంది, బి బ్లడ్ గ్రూప్లో యాంటీజెన్ బి ఉంటుంది, ఏబి బ్లడ్ గ్రూప్లో యాంటీజెన్ ఏబి ఉంటుంది, ఓ బ్లడ్ గ్రూప్లో ఏ, బి రెండూ ఉండవు. ఎర్ర రక్త కణాల్లో RH-D అనే మరో యాంటీజెన్ కూడా ఉంటుంది. ఈ RH-D యాంటీజెన్ ద్వారానే మనం బ్లడ్ గ్రూప్స్ని పాజిటివ్ లేదా నెగిటివ్గా గుర్తించవచ్చు. బ్లడ్లో RH-D ఉంటే పాజిటివ్ అని, RH-D లేకపోతే నెగిటివ్ అని అంటారు. ఉదాహరణకి ఏ బ్లడ్ గ్రూప్లో యాంటీజెన్ ఏ ఉంది కానీ RH-D యాంటీజెన్ లేదు, అప్పుడు ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అని అంటారు. ఒకవేళ యాంటీజెన్ ఏ మరియు RH-D రెండూ ఉంటే ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అని అంటారు. అదే RH-నల్ అనే అరుదైన బ్లడ్ గ్రూప్లో అయితే ఎర్ర రక్త కణాల్లో RH యాంటీజెన్ అనేది ఉండదు. RH-నల్ అనే బ్లడ్ గ్రూప్ ఈ ప్రపంచంలో కేవలం 43 మందికి మాత్రమే ఉంది. అందుకే దీనిని గోల్డెన్ బ్లడ్ గ్రూప్ అని అంటారు. 1961 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఆస్ట్రేలియాకు చెందిన ఒక మహిళలో ఈ బ్లడ్ గ్రూప్ని కనుగొన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవారిని కేవలం 43 మందిని మాత్రమే గుర్తించారు. గోల్డెన్ బ్లడ్ గ్రూప్ ఈ పేరు గొప్పగా ఉంటుంది, కానీ ఈ బ్లడ్ గ్రూప్ ఉన్న వారికి మాత్రం చాలా కష్టమే. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో బ్లడ్ కావాల్సి వస్తే మాత్రం ఆ బ్లడ్ దొరకడం చాలా కష్టం. ఈ గోల్డెన్ బ్లడ్ గ్రూప్ వాళ్ళని యూనివర్సల్ డోనార్ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ బ్లడ్ గ్రూప్ కలిగిన వారు ఎవరికైనా బ్లడ్ డొనేట్ చేయవచ్చు, కానీ వారికి అవసరమైనప్పుడు మాత్రం ఈ బ్లడ్ గ్రూప్ దొరకదు. RH-నల్ బ్లడ్ గ్రూప్ కలిగిన వారు కొద్దిపాటి రక్తహీనతతో బాధపడే అవకాశం ఉందని అమెరికాలోని అరుదైన రుగ్మతల సమాచార కేంద్రం పేర్కొంది. ఈ బ్లడ్ గ్రూప్కి సంబంధించిన బ్లడ్ బ్యాంక్స్ కూడా ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. అత్యంత అరుదైన ఈ రక్తంపై పరిశోధనలు జరిపేందుకు నమూనాల కోసం కొందరు పరిశోధకులు దాతల కోసం తీవ్రంగా వెతికారు, కానీ చాలామందికి నిరాశ ఎదురైంది.